రేపటితో నేను బైబిల్ అంతా చూసి రాశాను డాడీ. అందరూ చదువుతారు, మధ్యలోనే ఆపేస్తారు. చూసి పుస్తకంలో రాశారా పెన్నతో బైబిల్ మొత్తం? బైబిల్ మొత్తం కూడా ఆ రోజు నా దగ్గర ఉన్నటువంటి ఈ డైరీలలో డాడీ పరిశుద్ధ గ్రంథం అంతా 66 గ్రంథాలు, 1189 అధ్యాయాలు, పాత నిబంధన 39 గ్రంథాలు, 929 అధ్యాయాలు, క్రొత్త నిబంధన 27 గ్రంథాలు, 260 అధ్యాయాలు డాడీ. ఈ గ్రంథాలలో నేను రాశాను డాడీ. మీరు చూసి 1 కోటి మంది ద్వారా ఈ పారాయణం రాయించాలని నా కోరిక. ఎంత గొప్ప మాట అమ్మా. దేవుని నామానికి స్తోత్రం. మరి కూడి చేరి వచ్చిన పరిశుద్ధులైన ఈ లైవ్లో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మల్లేశ్వరం మన పెంతుకోస్తు సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలండి. దైవజనుల చేత మీటింగ్స్కి ఆహ్వానించబడ్డాను. ఇక్కడికి రాగానే మరి ఆత్మీయ కుమారుడు, ఆత్మీయ కూతురు, మరి పెద్దమ్మగారు మీ పరిచర్యనంతా కూడా చూసి నేను చాలా సంతోషపడ్డానండి. మరి నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చేంత వరకు చాలా సభల్లో కూడా చెప్పాను. నా 40 సంవత్సరాల సేవా జీవితంలో 42 సార్లు బైబిల్ మొత్తం కూడా నేను చదువుకున్నాను. రోజుకి 4 గంటలు బైబిల్ స్టడీ చేస్తాను. నేనే గొప్ప అనుకున్నాను. కానీ రాగానే ఆత్మీయ కుమార్తె యేసు కుమారి అనే నా ఆత్మీయ బిడ్డ మరి చెప్పిన సాక్ష్యం ఎంత ఆశ్చర్యమైందంటే, మరి పారాయణలు చాలా ఉన్నాయి. అజావేదము, ఋగ్వేదము, సామవేదము, చతుర్వేదాలు కూడా ఉన్నాయి. పరిశుద్ధ వేదములో ఉన్న మాటలన్నీ కూడా పుస్తక రూపంలో రాయాలి అనే గొప్ప తలంపు నా కుమార్తె యేసు కుమారికి దేవుడు అనుగ్రహించగా ఇవి మొత్తం కూడా మరి చేత్తో ఈ పుస్తకాలన్నిటిని మరి బైబిల్ మొత్తం కూడా వ్రాసే కృప దేవుడు నా ఆత్మీయ కూతురు యేసు కుమారికి దేవుడు అనుగ్రహించారు. మరి అమ్మ కోరిక ఏంటంటే, మా సంఘంలో కూడా 100 మంది రాస్తున్నారు, ఆల్రెడీ 2 రాసేశారు. అలా కాకుండా ఈ పుస్తక రూపంలో పరిశుద్ధ గ్రంథాన్ని 1 కోటి మంది అయినా రాయాలి అని గొప్ప ప్రేరేపణతోన్న నా కుమార్తెను బట్టి, నా కుమారుని బట్టి, పెద్దమ్మగారిని బట్టి, చింతల్ని బట్టి, మీ అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అమ్మా, మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తు దేవుడు సఫలంకృతపరిచి ప్రపంచానికి ఈ సత్య సువార్తను మీ కుటుంబం ద్వారా దేవుడు అందించునుగాక. ఆమేన్. నా చిన్న బిడ్డ డాడీ, నా పాప అక్షయ రత్న మంజరి, అమ్మ 6th క్లాస్ డాడీ. తను 32 కీర్తనలు, తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకుని ఇంగ్లీష్ మీడియం అమ్మా. ఇంగ్లీష్ మీడియం డాడీ. అమ్మా, నా కొడుకు ఫ్రాంక్లిన్ దైవమూర్తి డాడీ. 2వ తరగతి నుంచి రాయడం ప్రారంభించాడు డాడీ. అప్పుడు పలక మీద రాసేదాన్ని. 50 కీర్తనలు పూర్తి చేసి 51 డాడీ. ఏ రోజు రాసినా తారీఖు ఉంటుంది డాడీ. ఓకే 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 ఎంత గొప్ప భాగ్యం నాన్న. మీ కుటుంబం ఎంత భాగ్యవంతులు. మీరు చాలా సంతోషం నాన్న. మా చిన్నయ్య గారు ఎంత భాగ్యవంతుడు. మరి చదువుకోండి. చింతల్లి ఎంత భాగ్యవంతురాలు. పెద్దమ్మగారు ఎంత భాగ్యవంతురాలు. ఈ కుటుంబాన్ని చూసి సంతోషించే కృప దేవుడు నాకు అనుగ్రహించారు నాన్న. మిమ్మల్ని ప్రభు దీవించి ప్రపంచానికి మీకున్న జ్ఞానాన్ని దేవుడు వన్నెకెక్కించునుగాక.